హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు బోనస్ గేట్ క్లాసెస్ ఫర్ ఈసీ. సో ఈ వీడియో ఏమంటే బేసిక్ డెమో వీడియో అన్నమాట. అబౌట్ గేట్ ప్రిపరేషన్, తర్వాత నెట్వర్క్ థియరీ సబ్జెక్ట్ రిలేటెడ్. నేనేం చెప్పానంటే యాక్చువల్గా ఈరోజు లైవ్ క్లాస్ పెడదాం అనుకున్నాను, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ అది కుదరలేదు. సో నేనేం చేస్తున్నా అంటే ఒక బేసిక్ డెమో వీడియో చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీరు అది ఒకసారి చూడండి. సో ఆ తర్వాత మీకు ఒక ఎగ్జామ్ గురించి ఒక ఐడియా కానీ కావచ్చు, లేదా నెట్వర్క్ థియరీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మాక్సిమం అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా? సో కమింగ్ ఇంటూ వీడియో వచ్చినామంటే ఏమంటే యాక్చువల్గా ఎగ్జామినేషన్ అనేది మనకి కమింగ్ ఎగ్జామ్ అయితే అరౌండ్ 5 months ఉంది. లేదా ఎవరైనా నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలనుకుంటాను అనుకోండి. సో వాళ్ళకైతే సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ టైం ఉందన్నమాట ప్రిపరేషన్కి. సో ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చినామంటే ఏమంటే అబౌట్ నెట్వర్క్ థియరీ. యాక్చువల్గా మన ఈసీఈ సబ్జెక్ట్లో సో మాక్సిమం స్కోరింగ్ సబ్జెక్ట్స్ వచ్చి అండ్ లెంతీ సబ్జెక్ట్స్ ఈడీసీ, అనలాగ్, నెట్వర్క్స్, కంట్రోల్ సిస్టమ్స్. అంటే యాక్చువల్గా ఈఎంటీ ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్. బట్ ఏమంటే ఈ 4 సబ్జెక్ట్స్ అనేది సమ్వాట్ ఈజీ టు అండర్స్టాండ్, బట్ సమ్ లెంతీ సబ్జెక్ట్స్ అనమాట. ఇప్పుడు నెట్వర్క్ థియరీకి వచ్చామనుకోండి, నెట్వర్క్ థియరీ తీసుకుంటే యాక్చువల్గా వెయిటేజ్ ఎంత ఉంటుందంటే అరౌండ్ 8 to 10 marks. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఎగ్జామ్ టు ఎగ్జామ్. ఓకేనా? అంటే పర్టికులర్గా ఇన్ని అని కాదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మోర్ దాన్ అబౌవ్ దిస్ మార్క్స్ కూడా ఎగ్జామినేషన్ సెట్ చేయొచ్చు అనమాట. సో మనకి ఏమంటే బేసిక్ డౌట్స్ ఏంటంటే నెట్వర్క్ థియరీ మీద ఇట్స్ సమ్వాట్ కన్ఫ్యూజింగ్ సబ్జెక్ట్ అని జనరల్గా స్టూడెంట్స్ ఒపీనియన్. కన్ఫ్యూజింగ్ అండ్ సమ్ టఫ్ సబ్జెక్ట్. ఎందుకు కన్ఫ్యూజింగ్ అంటే యాక్చువల్గా నెట్వర్క్ థియరీ గురించి సబ్జెక్ట్ తీసుకున్నామంటే 2 types ఆఫ్ అనాలిసిస్. ఓకేనా? మెయిన్లీ కన్సిడరింగ్ సో డిసి సర్క్యూట్ అనాలిసిస్, తర్వాత ఏసీ సర్క్యూట్ అనాలిసిస్, తర్వాత సమ్ ఎక్స్ట్రా టాపిక్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏమంటే లెటెస్ స్టెప్ బై స్టెప్ సబ్జెక్ట్ రిలేటెడ్ ఏంటనేది చూద్దాం. ఓకేనా? సో మనం సబ్జెక్ట్ ఇన్ డెప్త్ వెళ్ళకన్నా ముందుగా ఏమంటే ఈ వీడియో అనేది ఓవరాల్ వ్యూ అనేది మీకు ఇస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనము సబ్జెక్ట్ అనేది టఫ్ అని చెప్పుకున్నాం, లేదా కన్ఫ్యూజింగ్. ఎందుకు కన్ఫ్యూజింగ్ అంటే ఫస్ట్ స్టెప్ అనేది ల్యాక్ ఆఫ్ క్లియర్ అండర్స్టాండింగ్. ఓకేనా? అంటే ఏంటి? సో ఏంటి టాపిక్, ఏంటి ఫస్ట్, సో అది ఏ విధంగా అప్రోచ్ కావాలా, సో దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తే మనం ఎట్లా సాల్వ్ చేయాలా. సో వన్స్ క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటే మనము ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కానీ ఈజీగా చేయగలుగుతాం. కానీ యాక్చువల్గా ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఇన్ జనరల్ ఏంటంటే డీసీ పార్ట్ అనేది క్వైట్ ఈజీ. సో ఈ ఏరియాలో డీసీలో ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఏమంటే మాక్సిమం సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? ఇట్స్ అన్ ఈజీ పార్ట్ రిలేటెడ్ టు ఏసీ సర్క్యూట్ అనాలిసిస్ కావచ్చు, ఇంకా రిమైనింగ్ కాన్సెప్ట్స్. ఓకేనా? సో ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం. యాక్చువల్గా ఏమంటే ఫస్ట్ థింగ్ మనము ఈ సబ్జెక్ట్ మొత్తము దేని మీద రూల్స్ బేస్ అయి ఉంటుందంటే దే ఆర్ సర్టైన్ రూల్స్. ఓకేనా? డిపెండింగ్ అపాన్ ద కాన్సెప్ట్ లేదా దాని వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఏవైనా కానీ సర్టైన్ రూల్స్ ఉంటాయి. సో నెక్స్ట్ థింగ్ ఏమంటే సో ఈ రూల్స్ యూస్ చేసుకొని ఎప్పుడు అప్లై చేయాలనే దాన్ని బేస్ చేసుకొని బేసిక్ మ్యాథమెటిక్స్ యూస్ చేసుకొని, అంటే బేసిక్ క్యాలిక్యులేషన్స్ తో వీ విల్ అరైవ్ అట్ ద సొల్యూషన్. ఓకేనా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రూల్స్ తెలియాలా, అంటే కాన్సెప్ట్స్ తెలియాలా, అవి ఎక్కడ అప్లై చేయాలా, ఏంటి. ద ఫైనల్ థింగ్ ఏమంటే గుడ్ క్యాలిక్యులేషన్స్. ఓకేనా? సమ్ టైమ్స్ ఈ పార్ట్ అనేది ఎందుకు చెప్తానంటే మనకు ఐడియా అనేది తెలుస్తుంది, బట్ ఎగ్జామ్ హడావిడిలో ఏం చేస్తామంటే క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ కూడా చేస్తారు. ఓకేనా? సో అది పాయింట్ మైండ్ లో పెట్టుకోవాలా. ఎగ్జామినేషన్ అనేది గెటింగ్ ఫైనల్ రిజల్ట్ వచ్చినప్పుడే మనకి గుడ్ మార్క్స్ అనేది వస్తాయి. ఓకేనా? సో అందుకు క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. మనము తొందరపడకుండా స్టెప్ బై స్టెప్ ఎగ్జాక్ట్ మెథడ్ ఫాలో అయ్యి సో కరెక్ట్ ఆన్సర్ అనేది తెచ్చుకోవాలన్నమాట. సో ఇది జనరల్ థింగ్. ఏది రూల్స్ తెలియాలా, తర్వాత క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది కూడా మనం పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట. సో ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళామనుకోండి, మొత్తం మీద మనం బేసిక్ గా వేటి మధ్య సబ్జెక్ట్ డీల్ చేస్తామంటే రెసిస్టెన్సెస్, ఇండక్టెన్స్, కెపాసిటర్స్. ఓకేనా? ఆ తర్వాత వోల్టేజ్, పవర్, కరెంట్ క్యాలిక్యులేషన్స్. ఓకేనా? అండ్ దెన్ ఇట్స్ అ సపోర్ట్ ఏమంటే ఎనర్జీ క్యాలిక్యులేషన్స్ కూడా. సో ఇవేమంటే దీస్ ఆర్ ద మేజర్ పారామీటర్స్ విచ్ వి సీ ఇన్ ద నెట్వర్క్ థియరీ. ఓకేనా? అంటే మనం ఒక సర్టెన్ కాంప్లెక్స్ నెట్వర్క్ ఏమైనా ఇచ్చారనుకోండి, సో అవి దేని కాంప్రమైజ్ అయి ఉంటాయంటే జనరల్ గా
లీనియర్ కాంపోనెంట్స్ లో మనం స్టడీ చేస్తాము. సో అవన్నీ డీటెయిల్ గా తర్వాత చూద్దాము. ఇదేమంటే ఒక సబ్జెక్ట్ గురించి ఓవరాల్ వ్యూ కోసం, మీకు ఒక ఐడియా కోసం అంతే. అంటే ఇప్పుడు ఏదైనా ఒక నెట్వర్క్ ఇచ్చారు, సో దాంట్లో మనకి ఏమడుగుతాడు, మేబీ ఒక్కొక్కసారి కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలా, లేదా పవర్ క్యాలిక్యులేషన్స్ రిలేటెడ్ ఉంటాయి, లేదా వోల్టేజ్ క్యాలిక్యులేషన్స్ రిలేటెడ్ ఉంటాయి. సో ఈ త్రీ ఏవి, రెసిస్టెన్సెస్, ఇండక్టర్స్, సో కెపాసిటెన్సెస్, సో ఈ నెట్వర్క్ కాంపోనెంట్స్. ఓకేనా, వీటి యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏ విధంగా ఉంటుంది, లేదా ఇవి డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ తో ఏ విధంగా బిహేవ్ చేస్తాయి, సో అవన్నీ మనం ఇన్ డీప్ గా స్టడీ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్కి వచ్చినాం అనుకోండి. యాక్చువల్ గా అంటే డెప్త్ గా క్లాసెస్ చెప్పేటప్పుడు ఏమంటే ఈ కాంపోనెంట్స్ అనేవి ఏంటి, వాటి యొక్క నేచర్ ఏంటి అనేది తర్వాత చూద్దాం. ఇదేమంటే జస్ట్ ఒక ఓవరాల్ వ్యూ కోసం మీకు. ఓకేనా. అంటే ఇప్పుడు నెట్వర్క్స్ లో ఫస్ట్ టాపిక్ తీసుకున్నాం అనుకోండి. సో ఏదన్నా డిసి అనాలిసిస్, ఓకేనా, లేదా ఏసీ, ఫస్ట్ ఇది చూద్దాం. అంటే ఆ, ఏది డిఫరెన్షియేట్ చేస్తుంది. యాక్చువల్ గా సపోజ్ ఏదైనా ఒక సెట్ ఆఫ్ నెట్వర్క్స్ ఇచ్చారనుకుందాం. ఒక దీంట్లో రెసిస్టెన్స్ కావచ్చు, ఇండక్టెన్స్ కావచ్చు, ఆర్ఎల్సి కావచ్చు, కాంపోనెంట్స్ ఉంటాయి. సో వీటికి సర్టెన్ సోర్స్ తో ఎగ్జైటేషన్ చేస్తాం. ఓకేనా. అంటే ఎనర్జైజేషన్. ఇక్కడ సోర్స్ ఒక సర్టెన్ కాంబినేషన్ ఆఫ్ నెట్వర్క్ కాంపోనెంట్స్ కి మనం సోర్సెస్ కనుక ఇచ్చాం, ఏవి ఎనర్జీ సోర్సెస్. సో ఎనర్జీ సోర్సెస్ మేబీ వోల్టేజ్ కావచ్చు, మేబీ కరెంట్ కావచ్చు. ఓకే. సో దాన్ని బేస్ చేసుకొని ఇట్ విల్ ఫంక్షన్ డిపెండింగ్ అపాన్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ దిస్ కాంపోనెంట్. ఓకేనా. సో మనము దీని ఇన్ డీప్ అనేది మనకు అవసరం లేదు, బట్ ఓవరాల్ వ్యూ ఏమంటే సోర్సెస్ అని చెప్పాం, ఏది ఎగ్జైటేషన్. సో ఇక్కడ సోర్సెస్ అనేది జనరల్ గా వోల్టేజెస్ కావచ్చు, కరెంట్ సోర్స్ కావచ్చు. ఓకేనా. కానీ వీటిలో నెక్స్ట్ ఏమంటే ఈ టూ సోర్సెస్ అనేది డిపెండింగ్ అపాన్ ద టైం పీరియడ్. సో డిసి సోర్సెస్, ఓకేనా, డైరెక్ట్ కరెంట్ లేదా ఆల్టర్నేటివ్ కరెంట్ సోర్సెస్. ఓకేనా. ఇక్కడ నేను కరెంట్ సోర్సెస్ గురించి మాట్లాడుతున్నాను. సో డైరెక్ట్ కరెంట్ అంటే విత్ రెస్పెక్ట్ టు టైం అనేది మనం గ్రాఫ్ చేసామంటే ఇట్ విల్ బి కాన్స్టెంట్ కరెంట్. సపోజ్ ఇది ఒక కరెంట్ సోర్స్ తీసుకుందాం ఐ. ఓకేనా. సో సేమ్ ఏసీ కరెంట్ అన్నాం అనుకోండి. సో దెర్ విల్ బి ఆల్టర్నేటింగ్ కరెంట్స్ అనమాట. ఓకే. ఇట్ విల్ డిపెండ్ నాట్ ఓన్లీ దిస్ టైప్ ఆఫ్ వేవ్ ఫార్మ్ కాదు, డిఫరెంట్ డిఫరెంట్ వేవ్ ఫార్మ్స్ అనేది విత్ రెస్పెక్ట్ టు టైం అనేది దే విల్ కీప్ ఆన్ చేంజింగ్. ఓకేనా. అంటే సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్, ఏవి టూ టైప్స్ మనకి సోర్సెస్ లో, ఏది డిసి కావచ్చు, ఏసీ కావచ్చు. సో ఇటువంటి టైప్ ఆఫ్ సోర్సెస్ ఇచ్చినప్పుడు మనకి రెసిస్టెన్స్ కావచ్చు, ఇండక్టెన్స్ కావచ్చు, కెపాసిటెన్స్ కావచ్చు. సో ఇవి ఏ విధంగా బిహేవ్ చేస్తాయి. ఓకేనా. అది మెయిన్ పాయింట్. అంటే ఈ ఒక్క పాయింట్ బేస్ చేసుకొని మనం ఎట్లా క్లాసిఫై చేస్తాం అంటే ఫస్ట్ ఓవరాల్ గా డిసి సర్క్యూట్ అనాలిసిస్ స్టడీ చేస్తాం. ఓకేనా. అంటే డిసి సర్క్యూట్ అనాలిసిస్ ఇస్ నథింగ్ బట్ జనరల్ గా మనం స్టడీ చేసే నెట్వర్క్ థియరీ అనాలిసిస్. అంటే వీటిలో ఏమేమి వస్తాయంటే బేసిక్ ఎల్టిఐ సిస్టమ్స్. ఓకేనా. వీటిలో ఓమ్స్ లా. ఓకేనా. ఓమ్స్ లా అంటే జనరల్ గా వోల్టేజ్ కి, కరెంట్ కి ఇంపిడెన్స్ లెటర్స్ జెడ్ అనుకుందాం. ఇంపిడెన్స్ లో మనకు రెసిస్టెన్స్ రావచ్చు, సో కెపాసిటర్ వి, ఇండక్టర్ వి, సో ఎవ్రీథింగ్ కన్సిడర్ చేసుకున్న ఇంపిడెన్స్. సో వీటి రిలేషన్ ఏంటి. ఓకేనా. అది లీనియర్ కేసెస్ లో, అది డిసి సోర్సెస్ ఉన్నప్పుడు. ఓకేనా. సో అప్పుడు ఏ విధంగా యాక్ట్ చేస్తాయి అనే కండిషన్స్ డిఫరెన్స్ వస్తాయి. ద సేమ్ థింగ్ ఏమంటే ఏసీ సర్క్యూట్ అనాలిసిస్ అంటే డిఫరెంట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ సోర్సెస్ కావచ్చు, వోల్టేజ్ సోర్సెస్ కాబట్టి ఇచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి నెట్వర్క్ సర్క్యూట్ నెట్వర్క్స్ అవి ఏమైనా ఈ విధంగా బిహేవ్ చేస్తాయి. సో వాటికి సర్టెన్ లాస్ ఏంటి. ఓకే. అక్కడ మళ్ళీ డిఫరెంట్ వర్కింగ్ వస్తాయి అనమాట. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే టైం. ఓకేనా. టైం పీరియడ్, సారీ టైం పీరియడ్ కాదు, మనం ఏ పర్టికులర్ టైంలో స్టడీ చేస్తున్నాం. అంటే ఎగ్జాంపుల్ సపోజ్ పర్టికులర్ 0 టైం అనుకుందాం టైం స్కేల్లో. సో 1 2 3 సెకండ్స్. సో ఇట్స్ సైడ్ బిఫోర్ స్విచ్చింగ్ ఆపరేషన్. ఓకేనా. అంటే ఒక ఎనర్జీ, ఒక నెట్వర్క్ సర్క్యూట్ ఉంది. ఓకేనా. దీనికి మనము పవర్ సప్లై ఇస్తున్నాం, నథింగ్ బట్ ఎనర్జీ సోర్సెస్. ఓకే. లెట్ us see yes ఎనర్జీ సోర్సెస్. సో ఇచ్చినప్పుడు లైక్ స్విచ్చింగ్ ఆపరేషన్ అంటే ఎనర్జీ సోర్స్ సర్క్యూట్ కి కనెక్ట్ చేసినప్పుడు. ఓకేనా. కనెక్ట్ చేసిన తర్వాత సర్క్యూట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, కనెక్ట్ చేయకముందు సర్క్యూట్ ఏ విధంగా ఉంది. అంటే ఏంటి, బిఫోర్ స్విచ్చింగ్ ఏంటి, ఆఫ్టర్ స్విచ్చింగ్ ఏమండి. సో అట్ ద టైమ్ ఆఫ్ స్విచ్చింగ్. సో ఈ డిఫరెంట్ డిఫరెంట్ టైం ట్రాన్సిషన్స్ లో ఈ ఎనర్జీ కాంపోనెంట్స్ లేదా స్టోరింగ్ కాంపోనెంట్స్ కావచ్చు, ఏమన్నా కానీ సో ఏ విధంగా వర్క్ చేస్తాయి. ఓకేనా. ఈ కాన్సెప్ట్ మనం దేంట్లో స్టడీ చేస్తామంటే ట్రాన్సియంట్ అనాలిసిస్. ఓకేనా. ట్రాన్సియన్స్
ఈ ట్రాన్షన్స్ లో కూడా టూ టైప్స్ మళ్ళీ DC ట్రాన్షన్స్, AC ట్రాన్షన్స్. ఓకే, డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ద సోర్స్. తర్వాత అట్ ద టైమ్ ఆఫ్ యాక్టివేటింగ్ ద సర్క్యూట్ అంటే ఇది స్విచ్చింగ్ ఆపరేషన్. సో అది మనకేంటి ఎప్పుడు ఏ విధంగా వర్క్ చేస్తుంది, మెయిన్ కండిషన్స్. సో అప్పుడు మనం దానికి ఏం అప్లై చేయాలనేది ఐడియా ఉండాలి. సో అప్పుడు మనకి నెట్వర్క్ థియరీ అనేది ఈజీ అవుతుంది. ఓకేనా. సో ఈ రెండు ఏంటంటే మేజర్ గా ఇది DC పార్ట్, AC పార్ట్ అని చెప్పాను. ఆ తర్వాత మనకి ఏమంటే థీరమ్స్ వస్తాయి. యాక్చువల్గా ఇవి థీరమ్స్ ఏమంటే ఇక్కడ కూడా నీకు AC సోర్సెస్, DC థీరమ్స్ రెండు వస్తాయి. బట్ ఈ థీరమ్స్ అనేది ఎక్కడ వస్తుందంటే మనకి ఓవరాల్ నెట్వర్క్ ఇచ్చిన దాంట్లో రిడక్షన్ పార్ట్ అన్నమాట. అంటే ఏంటంటే వీ విల్ సింప్లిఫై ద హోల్ నెట్వర్క్. బట్ అంటే దాని వర్కింగ్ ఫినామినన్ అనేది చేంజ్ కాదు, బట్ దాని ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ రిమైన్స్ సేమ్. ఓకేనా. సో అప్పుడు మనకి ఏంటంటే సాల్వింగ్ చేసేటప్పుడు కాంప్లెక్స్ నెట్వర్క్స్ ని ఈజీగా మాడిఫై చేసుకొని సో తర్వాత వి విల్ అరైవ్ అట్ ద సొల్యూషన్. సో వీటికి యూజ్ చేసేది ఏమంటే నెట్వర్క్ థియరమ్స్ వస్తాయి. సో వీటిలో కూడా ఏమంటే డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్, డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ అప్పుడు డిఫరెంట్ థియరమ్స్ ఏ విధంగా అప్లై చేయాలా, సో వాటి రూల్స్ ఏంటి అవనేది ఇన్ డీప్ గా నెక్స్ట్ చూద్దాం. ఓకే. సో నెక్స్ట్ వెళ్ళామంటే అనదర్ ఎక్స్ట్రా టాపిక్స్. అంటే ఎక్స్ట్రా టాపిక్స్ అంటే ఏమేమి వస్తాయంటే మనకి టూ పోర్ట్ నెట్వర్క్ కావచ్చు, మ్యాగ్నెటిక్ కపుల్ సర్క్యూట్స్ వస్తాయి. ఓకేనా. సో సమ్ రెజనెన్స్ టాపిక్స్, తర్వాత రూట్ లోకస్ కాన్సెప్ట్స్ అని. సో జనరల్ గా ఏమంటే ఇవన్నీ స్మాల్ స్మాల్ థింగ్స్. బట్ ఏంటంటే టూ పోర్ట్ నెట్వర్క్ థియరీ అనేది గుడ్ స్కోరింగ్ టాపిక్ అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనం ఏదన్నా ఒక LTI సిస్టమ్ తీసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సైటేషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్పుట్స్ ఏంటి, ఓకేనా, అంటే ఇన్పుట్స్ కి ఏంటి, అవుట్పుట్ ఏంటి, సో వీటి మధ్య రిలేషన్స్ వస్తాయి అనమాట. సో అంటే నథింగ్ బట్ Y పారామీటర్స్ కావచ్చు, Z పారామీటర్ వస్తాయి, H పారామీటర్స్ వస్తాయి. సో మెనీ థింగ్స్ ఉంటాయి. అది ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకేనా, అది తర్వాత చూద్దాం. ఓకే. సో ఈ విధంగా ఏంటంటే ఓవరాల్ గా సింపుల్ వేగా చూడాలంటే నెట్వర్క్ థియరీ మనం ఏ పాయింట్స్ క్లియర్ ఉండాలా అంటే ఫస్ట్ థింగ్ టైప్ ఆఫ్ ఎక్సైటేషన్ ఇంపార్టెంట్. ఓకేనా, అంటే అది ఏసీనా డీసీనా. సెకండ్ థింగ్ మనం అవి ఎటువంటి టైంలో స్టడీ చేస్తున్నాం అంటే అట్ ద టైమ్ ఆఫ్ స్విచ్చింగ్, ఆఫ్టర్ స్విచ్చింగ్, బిఫోర్ స్విచ్చింగ్, లేదా ఆఫ్టర్ స్విచ్చింగ్ స్టడీ స్టేట్ రీచ్ అయిన తర్వాత. ఓకేనా, అంటే ఈ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇక్కడ ఇది ఏ టైం పీరియడ్ లో సర్క్యూట్ అనేది మనం స్టడీ చేస్తాం అనేది ఇంపార్టెంట్. సో దాన్ని బేస్ చేసుకొని మనము ఏ కాన్సెప్ట్ అప్లై చేయాలా, ఎప్పుడు అప్లై చేయాలా, సో దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూస్తూ ఉంటుంది. అప్పుడు ఓవరాల్ గా నెట్వర్క్ థియరీ అనేది ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇది ఇట్స్ నాట్ ఏ సింపుల్. ఓకేనా, మనం జీరో లెవెల్ సబ్జెక్ట్ ఏంటి స్టార్ట్ చేసి ఓకేనా సబ్జెక్ట్ అనేది బిల్డప్ చేస్తూ వెళ్ళాలా. ఒకేసారి కాంప్లెక్స్ ప్రాబ్లం తీసి పెట్టేసి సో ఇది ఇటుంటుంది అది అటుంటుంది అని చెప్పేసాం అనుకోండి, ఆ పర్టికులర్ మూమెంట్ లో అర్థమైనట్టు ఉంటుంది కానీ మనకు ఆ లింక్ అనేది క్యారీ కాదనమాట. సో ఈ సబ్జెక్ట్ అనేది మనం ఎట్లా నేర్చుకోవాలంటే స్టార్ట్ విత్ ఈజీ ప్రాబ్లమ్స్. ఓకేనా, తర్వాత స్టార్ట్ విత్ ఫ్రమ్ బేసిక్ లెవెల్, అప్పటి నుండి స్టెప్ బై స్టెప్ లాజిక్ టు లాజిక్, మల్టిపుల్ లాజిక్స్ ఉండే ప్రాబ్లమ్స్ సో ఇంప్రూవ్ చేస్తూ వెళ్ళి సో అప్పుడు ఓవరాల్ గా మనము డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ రీచ్ అయినాం అనుకోండి, అప్పుడు మనకు బ్రెయిన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ లాజిక్స్ కూడా క్యాచ్ చేయగలుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఓవరాల్ గా నెట్వర్క్ థియరీ గురించి. సో మనకు కన్ఫ్యూజన్ ఎందుకు ఉండకూడదు అంటే మనము ప్రిపరేషన్ లో ఫాల్ట్ ఉండకూడదు, అంటే వే ఆఫ్ స్టడీలో అనేది ఎక్కడ బ్రేక్ కాకూడదు. సో కంటిన్యూటీ అనేది స్టడీ ఉండాలి. నెక్స్ట్ వచ్చి ప్రాక్టీస్. ఓకేనా, మన బ్రెయిన్ కి పని చెప్పాలన్నమాట. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ సపోజ్ టీచింగ్ లో ఒక 5-10 ప్రాబ్లమ్స్ చెప్పారనుకుందాం. సో 10 ప్రాబ్లమ్స్ రివిజన్ చేసినా సరిపోదన్నమాట. కొత్త ప్రాబ్లమ్స్ మీరు తీసుకొని ప్రాబ్లం ఏమి ఇచ్చినారు, సో సొల్యూషన్ చేయాలా, అంటే సొల్యూషన్ కి మనం థింక్ చేయాలన్నమాట. ఓకేనా, బ్రెయిన్ కి పని చెప్పాలా. అప్పుడే ఎగ్జామ్ లో వచ్చేటటువంటి డిఫరెంట్ లాజిక్స్ అనేది ప్రాబ్లం చూడంగానే విత్ ఇన్ లెస్ టైం మన బ్రెయిన్ అనేది ఆ లాజిక్ క్యాచ్ చేస్తుంది. ఓకేనా, సో ఇవి లాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం థింక్ చేయాలి. సో నెక్స్ట్ థింగ్ వచ్చి సమ్ స్మాల్ థింగ్స్ ఉంటాయి. ఇవి డైరెక్ట్ ఫార్ములాస్ కావచ్చు, లేదా డైరెక్ట్ కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి సబ్జెక్ట్ రిలేటెడ్. సో అవన్నీ గుర్తుపెట్టుకున్నాం అంటే మేబీ 1 మార్క్ క్వశ్చన్స్ కావచ్చు, ఫిల్అప్ ది బ్లాంక్స్ ది వెరీ స్మాల్ ఈజీ ప్రాబ్లమ్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కానీ మొత్తం మీద తీసుకున్నామంటే నెట్వర్క్ థియరీ అనేది ఇట్ విల్ బి ఏ లాంగ్ సబ్జెక్ట్. ఓకేనా, సో సమ్ లెంతీ సబ్జెక్ట్స్, చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఓకేనా, మనం ఏమంటే కాన్ఫిడెంట్ గా ఉండాలా. ఫస్ట్ థింగ్ లర్నింగ్ స్టేజ్ అనేది ఎప్పుడు కూడా మనం స్టార్ట్ చేసినప్పుడే ఏవేవో క్వశ్చన్స్ వేసుకున్నాయి కూడా. ఓకేనా, ఒక పర్టికులర్ టాపిక్ చెప్పాము, సో థింక్ అప్ టు దట్ పార్ట్ ఓన్లీ. ఓకేనా, అదైతే ఇదేంటి అనేది నాన్ సెన్స్ అనేది తీసుకురాకూడదు.
వన్స్ అంటే సబ్జెక్ట్ లర్నింగ్ మొత్తం అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం అన్నిటికీ ఇంటర్లింక్ చేస్తూ అనాలిసిస్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నాట్ ఓన్లీ నెట్వర్క్ థియరీ. ఎగ్జాంపుల్ ఈడీసీ కావచ్చు, లేదా అనలాగ్ సర్క్యూట్స్ లో కూడా ఏంటంటే, సో కాన్సెప్ట్స్ అనేది మైట్ బి సింపుల్ గానే అనిపిస్తాయి, ప్లస్ లిమిటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. బట్ దాని అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం అనుకోండి, నెంబర్ ఆఫ్ వేస్ అనమాట. సో నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేది ఫ్రేమ్ చేస్తారు ఎగ్జామ్ కి. సో ఆ డిఫరెంట్ లాజిక్స్ మనకి ఏది రావాలంటే ఏంటంటే, సో సబ్జెక్ట్ మీద అనేది మంచి గ్రిప్ ఉండాలి. ఓకేనా, అంటే నథింగ్ బట్ ఫస్ట్ స్టెప్ అనేది గుడ్ అండర్స్టాండింగ్ ఉండాలి. నెక్స్ట్ మన ఇన్వాల్వ్మెంట్ అంటే ఏంటి, ప్రిపరేషన్ కావచ్చు, రివిజన్ కావచ్చు, డిఫరెంట్ బుక్స్ సెర్చ్ చేయడం కావచ్చు, అవన్నీ ఓన్ సెల్ఫ్ స్టడీ. ఓకేనా, సో ఈ స్టేజెస్ అనేది చేసాం అనుకోండి, సబ్జెక్ట్ అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి ఏమంటే వి ఫీల్ మోర్ కాన్ఫిడెంట్. ఓకేనా, మాక్సిమం సపోజ్ 10 ప్రాబ్లమ్స్ ఇచ్చారనుకోండి, మనం ఏ విధంగా ఉండాలంటే అట్లీస్ట్ 8 ప్రాబ్లమ్స్ అన్నా కరెక్ట్ గా సాల్వ్ చేయగలగాలి. ఓకేనా, సో అప్పుడే మన ఎగ్జామినేషన్ లో బెటర్ మార్క్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. అందరికీ తెలిసిందేంటి, అడగరు. అడిగినా కానీ ఓన్లీ 5 to 10% లీస్ట్ కేసెస్. సో రిమైనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అనేది ఇట్ విల్ బి సమ్ వాట్ డిఫరెంట్ ఓన్లీ. ఓకేనా, నాట్ ఎవ్రీ స్టూడెంట్ కెన్ క్యాచ్ దట్ లాజిక్ అట్ దట్ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ టైం. సో దీన్ని బేస్ చేసుకొని మన ప్రిపరేషన్ ఎట్లా ఉండాలంటే, ఆల్వేస్ ఫోకస్ ఆన్ టు గెట్ ద గుడ్ నాలెడ్జ్ ఆన్ సబ్జెక్ట్. ఓకేనా, మనం 10 మోడల్స్ నేర్చుకొని నాకు సరిపోతుంది, ఇదే నేను రోజు 10 గంటలు చదువుతాను అనుకున్నాం రాను కూడా రాదు. ఓకేనా, సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఎట్లుంటాయంటే దే ఆర్ వెరీ ట్రికీ. మన సైకలాజికల్ గా దే విల్ డ్రైన్. మనం ఏ విధంగా ఉండాలంటే ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ సిచ్యుయేషన్స్. ఓకే, దట్ మీన్స్ ప్రిపరేషన్ షుడ్ బి స్టార్ట్ ఫ్రమ్ బేసిక్ లెవెల్ టు ద అడ్వాన్స్డ్ లెవెల్ కాన్సెప్ట్స్. డోంట్ లీవ్ ఎనీ కాన్సెప్ట్, ఏది వదలకూడదు. ఓకేనా, మనం ఏదైనా వదిలినాం అనుకోండి, కాన్సెప్ట్స్ ఎందుకు టఫ్ ఉంది అనుకోండి, అవే వస్తాయి ఎగ్జామ్ కి. సో దెన్ వీ విల్ కంప్లీట్లీ ఫెయిల్. బికాస్ మనం సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం ఏదైనా ఒక ఎగ్జామ్ కి స్పెండ్ చేస్తున్నాం అంటే ఎలా ఉండాలంటే కరెక్ట్ గా యూస్ చేసుకోవాలా, అంతే కదా. సో 6 months టైం పీరియడా, లేదా 5 months టైం పీరియడా పెట్టుకొని దాని ప్రకారం పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకొని చదవాలి. సో ఇంత టైం స్పెండ్ చేసినప్పుడు మన ప్రిపరేషన్ ఎట్లా ఉండాలంటే, సో ఇట్ షుడ్ బి వర్తి. ఓకేనా, అంటే ఏంటి వర్తి అంటే ఏంటి, మనం ఏదో సెటప్ ఒక కొన్ని చూసుకొని స్మాల్ నారో మైండ్ పెట్టుకొని స్మాల్ థింగ్స్ నేర్చుకునేసి సో అదే కంటిన్యూస్ గా రివిజన్ చేసుకుంటున్నాం అనుకోండి, నో యూస్. బికాస్ ఇదేమంటే ఆల్ ఓవర్ ఇండియా లెవెల్ ఎగ్జామినేషన్ కాబట్టి సంథింగ్ యూ షుడ్ బి అహెడ్ ఆఫ్ అదర్స్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో దాన్ని బేస్ చేసుకొని మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ థింగ్ వచ్చి మధ్యలో ఆపేయకూడదు. ఓకేనా, సబ్జెక్ట్ ప్రిపరేషన్ కానీ ఏదన్నా కానీ మధ్యలో బ్రేక్ చేయకూడదు. ఇచ్చినామంటే ఏమవుతుందంటే మళ్ళీ 0 స్టార్టింగ్ లెవెల్ నుంచి తీసుకోవాల్సింది. సో వన్స్ సబ్జెక్ట్ అనేది మొత్తం నేర్చుకొని గుడ్ నోట్స్ ప్రిపరేషన్ చేసుకొని మీకు ఏవి మంచి సబ్జెక్ట్స్ మంచి ప్రాబ్లమ్స్ అనిపిస్తాయో ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ కలెక్ట్ చేసి పెట్టుకొని ఉంటే అట్ ద టైమ్ ఆఫ్ రివిజన్ మనకి ఈజీ అవుతుంది. ఓకేనా, సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రిపరేషన్ స్టేజ్ అనేది జనరల్లీ ఇట్స్ అ లెంతీ ప్రాసెస్. ఇట్స్ నాట్ అట్ ఆల్ వెరీ షార్ట్ పాత్. ఓకే, మనం ఎన్ని చెప్పినా కానీ ఏదో షార్ట్ కట్స్ అంటాము, ఇన్ని హవర్స్ అన్ని హవర్స్, ఇవన్నీ నాన్ సెన్స్. ఓకే, దే ఆర్ నో షార్ట్ కట్స్ అట్ ఆల్. ఓకేనా, సో ఇది ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఏ మిషన్. ఇట్స్ ఆపరేటింగ్ చేసేదానికి ఈగే పర్టికులర్ స్విచ్ నొక్కితే ఇది అనేది ఇట్స్ నాట్ షార్ట్ కట్స్ అట్ ఆల్. మనం చేయాల్సిన పని ఏమంటే స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్, ఫాలో ద సిలబస్. ఓకే, అండర్స్టాండ్ ఆల్ ద కాన్సెప్ట్స్ విత్ ఆల్ మోడల్ ప్రాబ్లమ్స్. ఓకేనా, ఈ పాత్ అనేది జర్నీ అనేది డెఫినెట్లీ ఇట్ విల్ బి అ లాంగ్ జర్నీ, బట్ వన్ డే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అస్. ఓకే, సో ఇది నా సైడ్ నుంచి చెప్పాలనుకున్న బేసిక్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి ఏదైనా ఒక సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెట్వర్క్ థియరీ గురించి తీసుకున్నాను. ఓకేనా, సో మనము ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళే ముందుగా ఇది ఒక స్మాల్ డెమో క్లాస్ అంతే. ఓకేనా, మీకు ఓపిక ఉన్నప్పుడు మీరు వినండి. నేను యాక్చువల్ గా లైవ్ క్లాస్ పెడదాం అనుకున్నాను, బట్ ఏంటంటే స్టూడెంట్స్ అయితే నాకైతే మాక్సిమం అయితే అప్రోచ్ ఏం కాలేదు ప్రెసెంట్ వరకు. సో నేను అందుకే ఏంటంటే యూట్యూబ్ వీడియో చేసి ఐ విల్ అప్లోడ్ ఇన్ ద యూట్యూబ్. సో మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒకసారి వినండి. ఓకేనా, ఇట్ విల్ గివ్ అ క్లియర్ ఐడియా. ఓకే, ఇది ఓన్లీ నేను జనరల్ టాక్ మాత్రమే. సో టుమారో నేను ఏమంటే ఈ నాన్ సైన్స్ టాక్ ఏముండదు. ఓకే, లెట్ us గో విత్ ద సబ్జెక్ట్ ఫ్లో. టాపిక్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, ఏం నేర్చుకోవాలా, ఏం ఇంపార్టెంట్. ఓకేనా, అంటే సుత్తి లేకుండా నాన్చడే వారం లేకుండా సో స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది లర్నింగ్ క్లాసెస్ ఉంటాయి. ఓకేనా, సో అవి మీరు యూట్యూబ్ లో నేను అప్లోడ్ చేస్తాను, మీరు చూడండి సబ్జెక్టు. సో మీకు వర్తి అనిపిస్తే మీరు హోల్ సబ్జెక్ట్ కోర్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అయినారనుకో
నేను విత్ ఇన్ లెస్ టైం ఐ విల్ టీచ్ యూ. ఓకే, మీ మైండ్ అనేది డిఫరెంట్ థింగ్స్ యాక్సెప్ట్ చేసే విధంగా ఐ విల్ గివ్ యూ ద నాలెడ్జ్ టు యూ అండ్ ఆల్సో సమ్ గుడ్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అది నా పార్ట్ ఆఫ్ వ్యూ. ఇది నేను మీకు ఇవ్వగలిగే కంటెంట్ ఏంటంటే, సో సబ్జెక్ట్ అండర్స్టాండింగ్, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ నా దగ్గర నేను సాల్వ్ చేసి పెట్టుకున్న మోడల్స్ ఉన్నాయి. ఓకే, సో మాక్సిమం ప్రాబ్లమ్స్ గెయిన్ నాలెడ్జ్ అనేది మీకు నేను ఇస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే, సో ఫస్ట్ నేర్చుకోవాలా, ఆ తర్వాత ఇండివిజువల్ గా సెల్ఫ్ ప్రిపరేషన్ ఉండాలి. ఓకేనా, మీకు మీరే ప్రిపరేషన్ కావాలి. సో అది అనేది డిఫరెంట్ పార్ట్. అండ్ ఫైనల్ పార్ట్ ఏంటంటే రివిజన్. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ టైం కి. సో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ 1 month ముందుగానే న్యూ ప్రిపరేషన్ అనేది పనిచేసేయాలి. ఓకేనా, సో అరౌండ్ 1 month అనేది ఓన్లీ టైం ఫర్ రివిజన్ రివిజన్ రివిజన్. ఎందుకంటే చాలా కాన్సెప్ట్స్ వస్తాయి, చాలా ఫార్ములాస్ ఉంటాయి. ఇవన్నీ మనకి బ్రెయిన్ లో మెమరీ స్టోరేజ్ లో స్టోర్ కావాలన్నమాట. నేర్చుకొని వదిలేసినాము నాకు వస్తుంది అన్నామంటే ఎగ్జామ్ లో డెఫినెట్లీ మనం ఫెయిల్ అవుతాం. బికాస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏంటంటే ఆ పర్టికులర్ మూమెంట్ ఆఫ్ లో నీ అండర్స్టాండింగ్ అయితే ఉన్నాయి దాన్ని బట్టే టెస్టింగ్ మార్క్స్. నాకు అన్ని వచ్చండి నేను కానీ ఎగ్జామ్ లో రాయలేదంటే సొసైటీ విల్ నాట్ యాక్సెప్ట్. అదే మన పర్పస్ అనేది ఫుల్ఫిల్ కాదు. సో ఎందుకు ఎగ్జామ్ రాశాను? సో సమ్ మన ఇంటెన్షన్ ఏంటి? సో ఎంటెక్ చేయాలా, అది టాప్ యూనివర్సిటీస్ కావచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ లో కావచ్చు, లేదా దెర్ మైట్ బి లెస్ పీపుల్, ఇది పిఎస్యూ, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ఆర్గనైజేషన్స్ లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం కావచ్చు. సో ఇవి చాలా వాటికి ప్రిపేర్ అవుతుంటారు. ఓకే, వాట్ ఎవర్ మే బి ద పర్పస్. ఓకే, ఫస్ట్ మనం కాన్ఫిడెంట్ గా ఉండి తర్వాత జర్నీ అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనా, సో అప్పుడే మనకి సక్సెస్ అనేది వస్తుంది. వన్ డే అదర్ డే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఒక మైట్ బి సమ్ లెంతీ టాక్, బట్ ఏమంటే ఒక జనరలైజ్డ్ అంతే అనమాట. ఓకేనా, సో టుమారో నుండి నేను ఏం చేశానంటే, సో నేను కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ తీసుకొని సబ్జెక్ట్ ఫ్రమ్ బేసిక్ లెవెల్ నుండి కాన్సెప్ట్ తర్వాత ప్రాబ్లం ఏంటి సార్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. మీరు యూట్యూబ్ ఫాలో అయినారనుకో మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. ఓకే, వన్స్ యూ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ దట్ ఇది మనకి సబ్జెక్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది, సో ఇట్ ఈస్ వర్తీ అన్నప్పుడు మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. నేను ఫుల్ సబ్జెక్ట్ మీకు అనేది ఆన్లైన్ క్లాసెస్ లో మీకు ఇండివిజువల్ గా కానీ కావచ్చు, లేదా వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ విచ్ యూ నీడ్. ఓకే, సో కాన్సెప్ట్స్ అనేది నేను డెలివర్ చేస్తాను. యూ విల్ డెఫినెట్లీ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ కమింగ్ ఎగ్జామినేషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీ ఫ్రెండ్స్ కి ఒకసారి ఫాలో సారీ షేర్ చేయండి. వాళ్ళు కూడా ఏమంటే మన ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకుంటారు. ఓకేనా, సో ఇది నా సైడ్ నుండి చెప్పదలుచుకున్నది. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఓపిక్గా విన్నందుకు. ఓకే, బాయ్, సీ యూ లెటర్.